సత్యసాయి జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. పోలీసులు వర్సెస్ టీడీపీ నేతలుగా సీన్ అక్కడ మారిపోయింది. మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికేందుకు వచ్చిన ఇటు చంద్రదండు ప్రకాష్ నాయుడిని పోలీసులు అడ్డుకున్నారు. లిస్టులో పేరు లేకపోవడంతోనే అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారు. చంద్రదండు ప్రకాష్ నాయుడిని పోలీసులు అడ్డుకోవడంతో తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. పోలీసులు టీడీపీ నేతల మధ్య తోపులాట జరగడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. సత్యసాయి జిల్లాలో ఇటు పోలీసులు వర్సెస్ టీడీపీ లీడర్స్ గా అక్కడ పరిస్థితి మారిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, లిస్ట్ లో పేరు లేనందుకు ఇటు పోలీసులు అనుమతి నిరాకరిస్తే ఇటు టీడీపీ కార్యకర్తలు పోలీసుల మీద ఇటు వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? అండ్ ఇరు వర్గాలు కూడా పోలీసులు అక్కడ సభ్యులు ఏమంటున్నారు? పుట్టపర్తి ఎయిర్పోర్ట్ లో ప్రోటోకాల్ వివాదం తరలించింది. ఏదైతే చంద్రదండు ప్రకాష్ నాయుడు అయితే మాంసాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న చంద్రదండు ప్రకాష్ నాయుడిని పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వర్సెస్ టీడీపీ నేతలు కూడా ఇరువురు కూడా బూతులు తిట్టుకోవడంతో కాస్త పరిస్థితి అదుపు తెలుస్తుంది. ఆ తర్వాత అయితే కొంతమంది నేతలు కూడా వచ్చి ప్రకాష్ నాయుడుకి మద్దతుగా నిలబడి కార్పొరేషన్ చైర్మన్ కూడా లోపలికి రాలేకపోతే సంకేతాలు వేరే వెళ్తాయని అని చెప్పడం, అదేవిధంగా ఇట్లా మాట్లాడుకోవడంతో వెంటనే పోలీసులు కూడా దిగి వచ్చి ఆ నేతల లిస్ట్ లో పేరు యాడ్ చేయించుకునేందుకు వెళ్లాలని కోరగా ఆయన నిరాకరించారు. వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కూడా చెప్పడంతో తిరిగి పోలీసులు బతిమలాడి లోపలికి తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రసన్న అయితే యోగానంద్, దీనికి సంబంధించి ఇటు టీడీపీ కార్యకర్తలు ఏమంటున్నారు? టీడీపీ నేతలు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? అంటే చంద్రదండు ప్రకాష్ నాయుడు సీనియర్ గా టీడీపీ నేతగా ఉన్నారు. ఆయన అనేక ఏళ్ల నుంచి కూడా ముఖ్యంగా మీకోసం నుంచి కూడా ఆయన టీడీపీ అధినేత కండగా ఉంటూ వస్తున్నారు. చంద్రదండు అంటూ కూడా చంద్రబాబు ఒక దండులా ఉండే సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకుని నిరంతరం కూడా టీడీపీ సేవలు కార్యకర్తలతో పాల్గొంటూ ఉంటారు. అలాంటి వ్యక్తికి కూడా లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదు. అది కూడా ప్రోటోకాల్ లో పేరు లేకపోవడంతో పోలీసులు కూడా నెట్టివేయడం, తోపులాట చేసుకోవడం, విధంగా బూతు తిట్టడం కూడా చూసి అక్కడ కార్యకర్తలు కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై కూడా లిస్టు సీనియర్ నేత లిస్టు లేకపోయినా పంపించేందుకు కూడా మార్గం ఉన్న ఎమ్మెల్యేలు చెప్తున్నా కూడా పంపించలేదంటే ఎలా అంటూ కూడా వారు వాగ్వాదానికి కూడా దిగారు. తిరిగి పోలీసులే లోపలికి పిలుచుకువెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. ప్రసన్న ఫైనలీ ఇటు లిస్ట్ లో పేరు లేనందుకు పోలీసులు అటు అనుమతించకపోవటం ఫేర్ ఎనఫ్ గానే కనిపిస్తోంది. అయినా కూడా వీళ్ళు ఒకరి మీద ఒకళ్ళు దాడికి పాల్పడడం, పోలీసులు ఏమంటున్నారు? తదుపరి మీటింగ్స్ ఏవైతే ఉంటాయో ఇటు ఆహ్వానించడానికి కానివ్వండి, ఏదైనా స్ట్రిక్ట్ గా ఏమైనా పాలసీస్ ను తీసుకొచ్చే అవకాశం ఉందనుకోవాలా? అండ్ గవర్నమెంట్ లో ఉన్నా సరే ఇటువంటి సిచ్యువేషన్స్ దాపరించడం టీడీపీ వర్గీయులు ఏమంటున్నారు? ఖచ్చితంగా టీడీపీ నేతలతో చాలా ఆగ్రహం ఉన్నారు. ఇంత సీనియర్ నేత లిస్ట్ లో లేకపోవడం, అది కూడా కొంతమంది పోలీసులు తీరు వల్ల ఇట్లా అడ్డుకోవడం, అది అడ్డుకోవడం మాత్రమే కాకుండా బూతులు తిట్టడం కూడా చూస్తూ ఉంటే టీడీపీ నేతలను కావాలని రెచ్చగొడుతున్నారంటే కూడా కొంతమంది పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొకరు ఏసీబీ స్థాయి అయితే ఏఎస్పీ స్థాయి అధికారి, డిఎస్పీ అధికారి వచ్చి తిరిగి అతని ప్రతినిధి లోపల పిలుచుకోవడం వల్ల చూస్తూ ఉంటే ఖచ్చితంగా సీనియర్ నేతలకు తగిన గౌరవం ఇవ్వాలంటే కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారు. ప్రసన్న. ఎస్, థ్యాంక్ యూ యోగానంద్. ఉండు